నేర్చుకున్నాను. అట్లాంటి శాశ్వతమైన నిబంధన నీతో చేసుకోవాలి అంటే నీవు విందులో పాలు పంపులు పొందుకోవాలి, విందులో పరిచర్య చేయాలి. ప్రియదైవ జనాంగమా, ఈరోజు దేవుని యొక్క మాటలు వినకుండా సాకులు చెప్తా, పొలం వెళ్ళాలనేసి, ఫంక్షన్లు ఉన్నాయని చెప్పేసి, ఇంట్లో పశువులు ఉన్నాయని చెప్పేసి ఏ రీతిగా సాకులు ఇప్పుడు చెప్తున్నామో ప్రభు గ్రహించి ఆ రోజే రాయించాడు, చెప్పాడు ప్రభు, ఇట్లా చెప్తారు 3 సార్లు చూస్తాను నేను, 3 సార్లు, లేకపోతే నా కోపము రగులుకుంటుంది. ప్రియదైవ జనాంగమా, ఆయన ఎంతో ప్రేమపూర్ణుడు, అంతే రోషము కలిగిన దేవుడు. ఆయన మాటలు వింటే ఆయన ప్రేమను రుచి చూస్తాం. ఆయన యొక్క మాటలు వినకపోతే ఆయన కోపాన్ని మనము పొందుకుంటాం. 2 మార్గాలు ఉంచి ఉన్నాడు ప్రభు. నువ్వు విందులో పాలు పంపులు పొందుకొని ఈ విందుని రుచి చూస్తే నీ యొక్క జీవితము గొప్ప ధన్యకరమైన జీవితముగా మార్చబడుతుంది. లేకపోతే ఆయన కోపముతో మన యొక్క జీవితము పతనమవుతూ ఉంటుంది. ఒక ఆయన ఉన్నాడు, అతని పేరుకు అర్థం ఏంటంటే వెలుగునకు తండ్రి. ఏం పేరమ్మా? వెలుగునకు తండ్రి. నీచపు కార్యాలు చేశాడంట, పేరేమో వెలుగునకు తండ్రి. ఎవరంటే సౌలు దగ్గర ఉన్న సేనాధిపతి. ఎవరమ్మా? సౌలు అందరికీ మనకు తెలుసు. సౌలు దగ్గర ఉన్న సేనాధిపతి, అతని పేరు అబ్నేరు. చెప్పండి, నోరు తిరగాలందరికీ. అబ్నేరు ఏం పేరు? ఆ పేరుకి అర్థం ఏంటి? వెలుగునకు తండ్రి. కానీ ఇతని యొక్క కార్యాలు ఏ రీతిగా ఉన్నాయంటే చీకటికి తండ్రిగా ఉన్నాయి. మన జీవితాలు కూడా అలానే ఉంటాయి. పేర్లేమో యేసుదాసులని, ఇంకా మనం చూస్తూ ఉంటే అనేకమైన పేర్లు, గొప్ప గొప్ప పేర్లు పెట్టుకుంటాం. చూస్తే మందుకి దాసుడు, వ్యభిచారానికి దాసుడు, పేర్లేం బాగుంటాయి. ఏ రీతిగా ఈ అబ్నేరు వెలుగునకు తండ్రి అనే అర్థాన్ని ఇచ్చే పేరు పెట్టుకున్నాడో చూస్తేనేమో అతని కార్యాలన్నీ చీకటి కార్యాలంట. సౌలు చనిపోయిన తర్వాత ప్రభువు ఎవరిని అభిషేకించాడు? దావీదుని అభిషేకించాడు. అది దేవుని చిత్తమై ఉంటే ఈ అబ్నేరు ఏం చేశాడంటే, సౌలు కుమారుడు ఒకడున్నాడు, అతని పేరు ఏం పేరంటే చూడండి, 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఉంటది ఇతని గురించి. ఎన్నోసార్లు నేను చదువుతాను, చదవండి. అబ్నేరు ఒక్క నిమిషం, 3వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. చదవండి అన్న. సౌలు కుటుంబీకులను దావీదు కుటుంబీకులను బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలేను. మనం చూస్తూ ఉంటే ఎందుకు అట్లా జరిగింది అంటే, ప్రభువు అంతకు ముందే సౌలు చనిపోయాక దావీదు రాజుని పట్టాభిషేకం చేయించాడు. 2వ అధ్యాయము 4వ వాక్యంలో ఆ వాక్యం అంతటా యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదును అభిషేకము చేసిరి, సౌలును పాతిపెట్టిన వారు అనేసి ఉంటది కింద. అంటే సౌలు చనిపోయాక దేవుడు దావీదుని రాజుగా చేస్తే, ఈ అబ్నేరు ఏం చేశాడంటే దేవుని చిత్తానికి ఎదురెళ్ళాడు.